Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare హరే కృష్ణ భక్తులకు ప్రణామములు ప్రార్థన చేద్దాము. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम् परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्.
హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము వాల్మీకి రామాయణం చదువుకుంటున్నాము. ఉత్తరాఖండలోని కొన్ని అంశాలు చెప్పుకుందాము ఇప్పుడు. ఆ, రావణాసురుని ముందు పేరు దశగ్రీవుడు అన్నమాట. అతను దేవతలపై, కుబేరులపై, యక్షులపై అలా దండయాత్ర చేస్తూ ఉంటాడు. అప్పుడు కుబేరునితో జరిగిన యుద్ధంలో ఆ కుబేరుడు స్పృహ కోల్పోతారు. ఆ అప్పుడు ఇంకా దశగ్రీవుడు పుష్పక రథాన్ని స్వాధీనం చేసుకొని ఆ రథాన్ని అధిరోహించి హిమాలయాల వైపు వెళ్తారు. అక్కడ నందీశ్వరుడు ఆపుతాడనమాట ఆ దశగ్రీవుని. ఈ పర్వతం మీద శంకరుడు క్రీడిస్తున్నారు కనుక నీవు తక్షణమే వెనుదిరగాలి అని నందీశ్వరుడు ఆదేశిస్తాడు. అప్పుడు దశగ్రీవుడికి కోపం వస్తుంది. ఆయన రథం దిగుతూ శంకరుడు ఎవడు అని ప్రశ్నిస్తారనమాట. ఆ విధంగా ఆ చులకన భావంతో నందీశ్వరుని చూసి నవ్వుతారనమాట. అప్పుడు నంది ఆగ్రహంతో భవిష్యత్తులో శక్తిమంతులైన వానరులు జన్మించి నీ జాతిని అంతటిని నిర్మూలిస్తారు. నేను కోరుకుంటే నిన్ను ఈ క్షణమే వధించగలను, కానీ నీ దుష్కృత్యముల చేతనే నిన్ను సర్వనాశంను కానిస్తాను అంటూ దశగ్రీవుడిని శపించారనమాట. ఇంకా అయినప్పటికీ దశగ్రీవుడు నంది మాటలను లక్ష్య పెట్టకుండా నువ్వు నా రథాన్ని ఆపావు కనుక నీ స్వామి అయిన శంకర్ను వధించి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటానని చెప్తారు. ఆ పర్వతం కింద చేతులు ఉంచి దాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తారనమాట. అప్పుడు ఆ పర్వతం తీవ్ర స్థాయిలో ఊగిసలాడగా స్వామిని పట్టుకుంటుంది. అప్పుడు మహాదేవుడు తన కాలి బొటన వేలుతో పర్వతాన్ని కిందికి నొక్కటంతో ఆ దశగిరిని చేతులు నలిగిపోతాయి అన్నమాట. అతను ఎంతో రోధిస్తారు. అప్పుడు మహాశివుడుని కీర్తిస్తారనమాట సామవేద గీతాలతో. పరమశివుడు ఆశుతోషుడు కదా, అందువలన ప్రసన్నుడయ్యి ఆ దశగ్రీవుడు తన చేతులను తీసుకునే విధంగా తన బొటన వేలు వెత్తిడిని తొలగిస్తారనమాట. ఆ విధంగా దశగ్రీవుడు చేసిన భీకరమైన ఆర్తనాదాల కారణంగా పరమశివుడు అతనికి రావణుడు అనే పేరును ఇచ్చారనమాట. ఆ విధంగా అతను ఎంతో భీతితో రోజించినాడు, దేవతలు కూడా భయపడేలాగా. అందుకని దశగ్రీవుడు రావణుడు అనే పేరుతో విఖ్యాతుడైనాడంట. ఇంకా అతను అలాగే భూమండలం అంతా సంచరిస్తూ అందరిపైన యుద్ధం చేయడానికి అందరినీ సవాల్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్తున్నప్పుడు ఒకసారి హిమాలయాల్లో అరణ్యంలో తపస్సు చేస్తున్న ఒక సుందరి అయిన కన్యను చూస్తారు. ఆమెను చూసి క్రామపేరితుడే బిగ్గరగా నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తారు, ఎవరు నువ్వు అని. నేను బృహస్పతి పుత్రుడు బ్రహ్మర్షి అయిన కుశధ్వజుని కుమార్తెను. నేను వేదముల యొక్క అవతారంగా పరిగణించబడుతున్నాను కనుక నా పేరు వేదవతి అని చెప్తారనమాట. శ్రీ మహావిష్ణువు మాత్రమే తనకు యోగ్యుడైన అల్లుడని భావిస్తున్నందున నా తండ్రి నన్ను ఎవరికి ఇవ్వలేదు. ఈ ఈ సంగతి విన్న దైత్యుల రాజైన శంభుడు నిద్రిస్తున్న నా తండ్రిని వధించాడు. ఆ విధంగా నా తండ్రితో పాటు నా తల్లి కూడా చితిమంటల్లో ప్రవేశించింది. అప్పటి నుంచి నేను శ్రీమన్నారాయణ్ణే నా హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయననే భర్తగా పొందగలన ఆశతో తపస్సాధనను ఆచరించాను. ఇంకా నువ్వు ఇలా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తుందన్నమాట. కానీ అతను నువ్వు నా భార్య కావాలని నేను అభ్యర్థిస్తున్నాను, నాతో పోలిస్తే మహావిష్ణువు ఒక లెక్కలోకి వస్తారా అని అంటారనమాట. ఆ మాటలకు వేదవతి ఆగ్రహించి
శ్రీమన్నారాయణుడి గురించి అగౌరవంగా మాట్లాడేందుకు సాహసించేవారు నీవు తప్ప ఇంకెవరు ఉంటారు అని బదులిస్తుంది. ఆమె మాట్లాడుతుండగానే రావణుడు వేదవతి యొక్క కేశాలను దొరికిపుచ్చుకొని పట్టుకుంటాడు. అప్పుడు ఆమె ఎంతో కోపంతో తక్షణమే తన చేతిని ఒక ఖడ్గంగా మార్చి తన కేశములు ఖండించుకొని తనను విముక్తి చేసుకొని అగ్నిని రగిలింపజేసుకొని వేదవతి, నీ చేత స్పర్శించబడిన మీదట ఇంకా నేను జీవించగోరను. నేను నిన్ను శపించబోవడం లేదు, ఎందుకంటే దానివలన నా తపోఫలం తరిగిపోతుంది. అయితే నీకు సర్వనాశనం కలిగించే నిమిత్తం ఒక దివ్యమైన రీతిలో నేను మరోమారు జన్మిస్తాను అని పలికిందనమాట. వేదవతి అగ్ని ప్రవేశం చేయగానే దివి నుండి ఆమెపై పుష్పవృష్టి కురిసింది. అంతటా ఆమె ఆ దేహాన్ని త్యజించి ఒక పద్మం నుండి ప్రత్యక్షమైందంట. అప్పుడు రావణుడు శీఘ్రమే ఆమె పట్టుకొని బలాత్కారంగా పుష్పకరథం మీదకి ఎక్కించి ఆమెను లంకకు పట్టుకుపోయాడు. ఆ విధంగా రావణుడు పునర్జన్మనెత్తిన వేదవతిని తన సచివులకు చూపించగా ఆ కన్యను అతడు ఉంచుకుంటే ఆమె అతని వినాశనములకు సాధనభూతమవుతుంది అని వారు హెచ్చరిస్తారు. ఆ హెచ్చరికను ఆలకించి రావణుడు వేదవతిని సముద్రంలోకి విసిరేశాడు. అంతటా ఆవలి తీరంను చేరుకున్న మీదట ఆమె తన దివ్యశక్తిని ఉపయోగించి జనక మహారాజు యొక్క యజ్ఞభూమికి వచ్చింది. జనక మహారాజు నాగలతో భూమిని చదును చేస్తుండగా ఆ కన్య ఒక శిశువుగా నాగాటి చాలులో ప్రత్యక్షమైంది. అలా సత్యయుగంలో అవతరించిన వేదవతి త్రేతాయుగంలో జానకి అయ్యింది. ఇంకా అలాగే రావణుడు ఇంకా అలాగే అందరి మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారనమాట. అలా అతను అందరితో తనను పోరాడమని లేదా లొంగిపోమ్మని సవాల్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు రావణుడు అయోధ్యకు వచ్చాడు. అతడు అనరణ్య మహారాజును సవాలు చేయగా ఆ రాజు ఎంతో పెద్ద సైన్యంతో యుద్ధానికి వస్తారు. తర్వాత అనన్య శిరస్సుపై రావణుడు తన చేత్తో మోదగా ఆయన ప్రాణాపాయకరంగా గాయపడి నేలపై కూలాడు. మరణించడానికి సిద్ధంగా ఉన్న మహారాజు, భవిష్యత్తులో నా వంశంలో జన్మించే రాముడు అనేవాడు నీ వినాశనమునకు కారకుడవుతాడు అంటూ రావణ్ణి శపించారు. మహారాజు ఆ మాటలు అంటుండగా దివి నుండి ఆయనపై పుష్పవర్షం కురిసింది. దేవతలు తమ దుందుబులను మ్రోగించడం వినవచ్చింది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణుడు. తర్వాత గగన మార్గంలో నారద మహర్షిని కలుసుకుంటారు. నారద మహర్షి లోక కళ్యాణం కారకుడు అనమాట. ఆయన ఆ విధంగా నారద మహర్షి, ఓ రాజా, నీవెంతో శక్తిమంతుడువు, దేవతలను సైతం జయించగలవు, మరి ఎందుకు నువ్వు మానవులు నిర్మూలించాలని ప్రయత్నిస్తావు అని ప్రశ్నిస్తారు. వాళ్ళను నిర్భాగ్య మానవులను నీ వధించుట సమంజసం కాదు అని చెప్తారనమాట. అప్పుడు రావణుడు, మహర్షి, నీవు చెప్పింది నిజమే, నేను మొత్తం ముల్లోకములను జయించదలిచినను. ఇక నేను మానవులను వదిలేసి మృత్యుదేవత అయిన యమధర్మరాజుపై దాడి చేస్తాను అని చెప్తారనమాట. వెంటనే రావణుడు యమధర్మరాజు మీదకి వెళ్తాడు. అప్పుడు నారద మహర్షి కూడా ఈ రావణుని కంటే ముందు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ఓ దివ్య ఋషి పంగవ, నీకు రాక కారణం ఏమిటి అని మృత్యుదేవుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు, రావణుడు నేను యుద్ధంలో జయించగోరి ఇటే వస్తున్నారని చెప్తాడు. అప్పుడు రావణుడు యమలోకంలో పుణ్యపాప కర్మ ఫలితాలను అనుభవిస్తున్న విధానాన్ని అంతా చూస్తారు. నరకంలో బాధలు పడుతున్న వారిని విముక్తం కూడా చేస్తాడనమాట. ఆ తుంటరి చర్య చూసి క్రుద్ధులైన యమదూతలు అతనిపై దాడి చేసి
కానీ దాడి చేస్తారు. కానీ అతని రథానికి కానీ అతనికి కానీ ఏమి ఆ నష్టం వాటిల్లదన్నమాట. రావణుడు వాళ్ళ దాడి నుంచి తేరుకొని రుద్రాస్త్రాన్ని ప్రయోగిస్తారు. అది యమదూతలందరినీ నిర్మూలిస్తుంది. ఆ ఆ కోలాహలాన్ని విని యమధర్మరాజు అతను విజయం సాధించాడని అర్థం చేసుకుంటారు. తర్వాత యమధర్మరాజు అతని మీదకి యుద్ధానికి వెళ్తారనమాట. యమధర్మరాజును చూసి రావణ సచివులు పారిపోతారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య 7 రోజులు అహోరాత్రాలు యుద్ధం నిర్విరామంగా కొనసాగుతుందన్నమాట. యమధర్మరాజు తన మృత్యుదండమును చేతబొంతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హడావిడిగా వెళ్ళి, ఓ మృత్యుదేవా, నేను రావణునికి ప్రసాదించిన వరములను దయచేసి నిష్ఫలం చేయకు. ఈ మృత్యుదండమును నీవు విడుదల చేసినట్లయితే అది నీ శత్రువును సంహరించడం మాత్రమే గాక సృష్టిలోని ప్రాణులన్నింటిని కూడా మట్టుబెడుతుంది. అందువలన నీ ఆలోచనను విరమించుకో అని చెప్పాడనమాట. కాబట్టి అప్పుడు యమధర్మరాజు బ్రహ్మదేవుని యొక్క అధికారానికి తల వంచి ఆ యుద్ధం కొనసాగించడం ఇంకా అర్థం లేని పని కనుక అతను అదృశ్య రూపుడైతాడనమాట. ఇంకా యమధర్మరాజు కనిపించలేదని ఈ రావణుడు నేను విజయం సాధించుకున్నాను అనుకుంటాడు అనమాట. తర్వాత అతడు కింది లోకాలకు కూడా వెళ్తాడనమాట. ఇక్కడ చూడొచ్చు మనము విష్ణుమూర్తి అదే బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి వరం ఇచ్చాడు. బ్రహ్మదేవుని వరాలు నిలబెడుతూనే భగవంతుడు ఆ హిరణ్యకశిపుని సంహరించాడు అనమాట నరసింహ అవతారం ఎత్తి. అది భగవంతుని యొక్క శక్తి అనమాట. దేవతలు ఇచ్చిన వరాలు నిలబెడుతూనే తన భక్తుని మాట తప్పకుండా అట్ ఏ టైం తన భక్తుని రక్షించడానికి సాధువులందరిని రక్షించడానికి ఆ వరాలన్నీ నిలబెడుతూనే కూడా సంహరించాడు. అది భగవంతుని యొక్క దివ్యశక్తి. సర్వజ్ఞానం కలవారు, సర్వశక్తిమంతుడు, షడ్గుణైశ్వర్య పూర్ణుడు కదా. హరి బోల్. ఆ విధంగా కింది లోకాల్లో కూడా వాళ్ళు యుద్ధం చేస్తారనమాట. బ్రహ్మదేవుడు అక్కడికి చేరి ఉభయ పక్షాలకు పరస్పర మైత్రి బంధం నెలకొల్పవలసిందిగా హితబోధ చేస్తారు. తర్వాత అతను వరుణి నివాసాన్ని కూడా కనిపెడతాడు. అక్కడ సురభి గోవి తటస్థపడింది. సురభికి ప్రదక్షిణ నమస్కారములు చేసిన పిమ్మట రావణుడు వరుణి నగరంలోకి అడుగుపెట్టాడు. ఇంకా అక్కడ కూడా అందరినీ వధిస్తూ వెళ్తాడు అనమాట. ఆ విధంగా వరుణుని కుమారులందరూ పరాజితమవుతారు. వరుణుడు ఆ సమయంలో బ్రహ్మలోకంకి వెళ్ళాడు. అందువలన ఓ రాక్షస రాజా వరుణపుత్రులను ఓడించినందుకు సంతృష్టి చెందు అని చెప్తారనమాట. ఇంకా అక్కడి నుంచి రావణుడు మళ్ళీ లంకకు వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు ఆకర్షణీయంగా కనిపించే కన్యలందరినీ తన రథంపై బలాత్కారంగా ఎక్కించుకుంటారనమాట. ఆ విధంగా రావణుని రథం వందల కొద్ది కన్యలతో నిండిపోయింది. వారంతా ఎంతో భీతితో దుఃఖంతో దైన్యంగా ఆర్తనాదాలు చేశారు. ఆ విధంగా వారు ఈ దుష్టరాక్షసునికి ఒక స్త్రీ వలననే వినాశనం సంభవించుగాక అంటూ రావణుణ్ణి శపించారు. ఆ కన్యల ఆ మాటలు పలకడంతోనే దివి నుండి పుష్పవర్షం కురిసింది. ఆకాశంలో దేవదుందువులు ప్రతిధ్వనించాయి. అలా పుణ్యశీలల చేత శపించబడిన రావణుని దేహకాంతి తక్షణమే వాడిపోసాగింది. ఆ విధంగా రావణుడు లంకకు వచ్చినాక శూర్పణఖ, నా భర్తను వధించి నువ్వు నన్ను భర్తహీనురాలను చేశావు, ఎంత క్రూరంగా వ్యవహరించావు అంటూ శోకిస్తుంది.
ఆమెను శాంతింపజేయడానికే నీ కోరికలన్నీ నెరవేరుస్తాను, నన్ను క్షమించు. ఆ యుద్ధం జోరుగా సాగుతున్నప్పుడు మిత్రుడెవరో శత్రుడెవరో నేను తేడాన్ని గ్రహించలేకపోయాను. అలా ప్రమాదవశాత్తు విద్యుజ్జీహుడిని వధించాను అని చెప్తారనమాట. తర్వాత ఆమెను కరుణికి రక్షణ కింద ఉండమని పంపిస్తాడు. దండకారణ్యంలో ఇంకా 14,000 మంది రాక్షసులను కూడా ఆమెతో పంపిస్తాడనమాట. మేఘనాథుడు యజ్ఞం చేస్తున్నాడు, ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతారనమాట. ఆ విధంగా అతడు పరమశివుని నుండి ఒక దివ్యరథమును వివిధ ఆయుధాలను పొందుతాడు. అతను మహావిష్ణు ప్రీత్యర్థం 7 మహాయజ్ఞాలు చేశారని చెప్తున్నారు. తన శత్రువులలో ఒకడైన మహావిష్ణువును ఆరాధించినందున తన పుత్రుని కార్యకలాపాల గురించి వినడం రావణునికి ఏమంత ప్రీతి కలిగించలేదు. తర్వాత రావణుని సోదరుడు విభీషణుడు వచ్చి, నీవు ఎంతోమంది కన్యలను అపహరించావో అది పాపభూయిష్టము, నీకు అది ఉత్తమ వంశంలో జన్మించినందున చేయదగింది కాదు. ఇప్పుడే నీ దుష్టత్వానికి ప్రతిక్రియగా నీకు సోదరి సమానుడైన కుంభినాశిని రాక్షసుడైన మధువు అపహరించాడు అని చెప్తారనమాట. రావణుని తల్లి అయిన కైకసికి పెద్ద తండ్రి అయిన మాల్యవంతునికి అవివాహిత కుమార్తె కుంభినాసి. రావణుడు లేని సమయంలో అతని ప్రసాదంలోనే ఉండేది. ఆమెను అపహరించాడని తెలుస్తానే రావణుడు అతన్ని వధించాలనే తలంపుతో పంపిస్తాడనమాట సైన్యాన్ని. మేఘనాథుడు, కుంభకర్ణుడు అందరూ మధు యొక్క నగరంలో ప్రవేశిస్తారు. అప్పుడు రావణుని సోదరి ఆమె కుంభనాసి వచ్చి వాళ్ళ పాదాలపై పడుతుంది. వాళ్ళు నువ్వు ఏం చేసినా నెరవేరుస్తాను, భయపడొద్దు అని చెప్పి హామీ ఇస్తానే ఆమె నా భర్తని ఏమీ చేయకుండా వదిలివేయమని రావణ్ణి వేడుకుంటుంది. సరే అలాగే చేస్తానని చెప్పి మధువును రమ్మని చెప్తాడు. ఆ విధంగా ఆమె వెళ్ళి అతని భర్తను లేపి రావణునికి సహాయం చేయి దేవతలను జయించడంలో అని చెప్తుంది. తర్వాత వాళ్ళతో పాటు మధు కూడా వెళ్తారనమాట. ఆ విధంగా వాళ్ళు కైలాసాన్ని చేరుకుంటారు. ఆ సమయంలో అక్కడ రంభ వెళ్తుండడం చూస్తారనమాట. ఆమెను పట్టుకుంటాడు. అప్పుడు ఆమె ఒప్పుకోదనమాట. నీవు నాకు తండ్రి లాంటి వాడవు, నేను నీ కోడలి వంటి దానను కనుక నీవు ఇలా మాట్లాడడం తగదంటుంది. ఆ విధంగా రావణుడు తన కుమారుని భార్య అయితేనే కోడలుగా పరిగణించగలుగుతామంటూ వాదిస్తాడు. ఆయన నేను నీ సోదరుని కుమారుడైన నలకూబరునికి ధర్మబద్ధైన భార్యను అని చెప్తుంది. ఆయన వినకుండా ఒకే భర్తను కలిగి ఉన్న స్త్రీలకు మాత్రమే నీ తర్కం వర్తిస్తుంది. దేవతలు ఏకపత్ని వ్రతులు కానట్లే అప్సరసలకు వాస్తవ భర్తలంటూ ఎవరు ఉండరు కనుక అలాంటి నీతి సూత్రములు నీకు నేను వర్తింపజేయనక్కర్లేదు అంటూ ఆమెను బలాత్కారం చేస్తారనమాట. అప్పుడు నలకూబరుని వద్దకు ఆమె పరుగు తీసి జరిగిందంతా చెప్తుంది. అతని దుష్ప్రవర్తన గురించి విని నలకూబరుడు మండిపడతారు. అప్పుడు నలకూబరుడు జలమును స్పర్శించి రావణుడు తిరిగి ఎన్నడైనా ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అనుభవించ యత్నిస్తే అతని శిరస్సు 7 వక్కలవుతుంది అంటూ శపించారనమాట. ఆ ఉద్ఘోషణ విన్న దేవతలు అమితానందమును పొంది కుబేరనందునిపై పుష్పవృషమును కురిపించారు. అదేవిధంగా రావణుని చేత అపహృతులై లంకలో ఉంటున్న స్త్రీలు సైతం నలకూబరుని ఉద్ఘోషణ గురించి వినగానే అమితమైన సుఖ సంతోషాలను అనుభవించారు. ఈ శాపం గురించి తెలిసిన రావణుడు తన పట్ల అనురక్తులు కాని స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకునే ప్రవృత్తిని అంతటిని త్యజించి వేశాడు.
అందువలన సీతమ్మ వారిని కూడా ఆమెకి ఇష్టం లేదే తగలడనమాట. ఈ విధంగా రావణుడు వస్తున్నాడని ఇంద్రుడు అందరి దేవతలను యుద్ధానికి పంపి మహావిష్ణువు దగ్గరకు వెళ్తాడనమాట. దేవదేవునికి ప్రణామాల సమర్పించి రావణునికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాల కారణంగా నేను అతనితో యుద్ధం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ప్రేమైన ఓ భగవంతుడా, రాక్షసరాజును వధించడానికై నాకు తగినంత శక్తినైనా ప్రసాదించు, లేదా ఈ విషయంలో నీవే ఏదైనా చేయాలని అభ్యర్థిస్తున్నాను అంటూ వేడుకున్నాడనమాట. మహావిష్ణువు ఇంద్రునికి ధైర్యం చెబుతూ, నీవు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. రావణ్ణి జయించడం నీకు సాధ్యం కానప్పటికీ వెళ్ళి అతనితో పోరాడు. అతన్ని నేను ఇప్పుడే చంపగోరడం లేదు. అయితే సరైన తరుణం ఆసన్నమైనప్పుడు నేను ఈ దుష్ట రాక్షసరాజును మాత్రమే గాక అతని బంధువులందరినీ కూడా సంహరిస్తానని దయచేసి తెలుసుకో అని చెప్పారనమాట. ఆ తర్వాత దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. మేఘనాథుడు కూడా యుద్ధంలో ఉండి వాళ్ళందరూ దేవతల్ని జయిస్తారనమాట. ఆ విధంగా రాక్షసరాజును తాను వధింపజాలనని గ్రహించిన ఇంద్రుడు వాళ్ళని బందీలు చేయవలసిందిగా తన యోధులకు సలహా ఇస్తాడు. అప్పుడు రావణుడు అకస్మాత్తుగా ఇంద్రుని వైపు దూసుకు వచ్చాడు. మేఘనాథుడు అదృశ్య రూపంలో యుద్ధం చేస్తాడు. ఆ విధంగా బ్రహ్మదేవుని నుండి పొందిన మాయాశక్తితో ఇంద్రుణ్ణి బంధించి వేస్తాడనమాట. ఆ విధంగా విజయం అందే గనక ఇంకా దేవతలతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు లంకకు వెళ్తారు అనమాట. ఇప్పుడు ఇంద్రుడు రాక్షసుల రాజధానిలో బందీగా ఉన్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట పెట్టుకొని లంకకు వెళ్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు రావణుతో, నీ తనయుడు ప్రదర్శించిన బల పరాక్రమంలో నిజంగా అద్భుతమైనవి. స్వర్గాధిపతిపై సాధించిన నీ నాటకీయ విజయం కారణంగా మేఘనాథుడు నేటి నుండి ఇంద్రజిత్తుగా పిలువబడుగాక. ఓ రాక్షసరాజా, ఇంద్రుని విడుదల చేయవలసిందిగా నిన్ను అభ్యర్థిస్తున్నాను. దీనికి ప్రతిగా నీ పుత్రునికి ఒక అసమానమైన వరమును ప్రసాదిస్తాను అని చెప్తారనమాట. అప్పుడు ఇంద్రజిత్తు, నాకు అమృతత్వాన్ని ప్రసాదిస్తే ఇంద్రుని వదిలిపెడతాను అంటారు. కానీ బ్రహ్మదేవుడు, నిబంధన లేని అమరత్వమును పొందడం సృష్టిలోని ఏ జీవికి సాధ్యపడదు. అందువలన ప్రియమైన రాకుమార, మరి ఏదైనా వరం కోరుకో అని బదులిస్తారనమాట. ఇంద్రజిత్తు దానికి ప్రత్యామ్నాయంగా యుద్ధ సమయంలో నేను వేదోక్త ఆచారముల ప్రకారం హోమాగ్నిలో హవిష్యులను అర్పిస్తే హోమజ్వాలలో నుండి ఒక పెద్ద రథం ఆవిర్భవించాలి. ఆ రథంపై ఆసీనుడై ఉన్నంత కాలం నాకు మృత్యువు లేకుండా ఉండాలి అని చెప్తే ఈ బ్రహ్మదేవుడు ఇంద్రజిత్ అభ్యర్థిని మన్నించి వరం ప్రసాదించగా వాళ్ళు ఇంద్రుని వదిలిపెడతారనమాట. ఇంకా తర్వాత ఇంద్రునికి దేహకాంతి అప్పటికే సన్నగిల్లింది. బ్రహ్మదేవుని సమీపించి ఏ ఘోర పాపం ఇప్పుడు నన్ను ఇంతగా పట్టి పీడిస్తుందని ప్రశ్నించాడు. ఇక్కడ కొంచెం అచ్చుతప్పులు ఉన్నట్టున్నాయి. నేను చేసిన ఏ ఘోర పాపము నన్ను ఇంతగా పట్టి పీడిస్తుందని ప్రశ్నిస్తాడనమాట. ఇంద్రుడి సమాధానంకై ఎదురు చూడకుండా సర్వజ్ఞుడైన బ్రహ్మదేవుడు ఈ కథను వివరించాడు. సృష్టాదిలో ఒకే విధమైన మానవులు ఉండేవారు. వారి దేహ లక్షణంలో ఏ విధమైన విభేదం ఉండేది కాదు. అంతటా వైవిధ్యంను సృజించి జనసంఖ్యను పెంచే నిమిత్తం నేను తొలి స్త్రీని సృష్టించి ఆమెకు అహల్య అనే పేరు పెట్టాను. ఏ కొంచెం కూడా వికారం లేనిది అని అహల్య యొక్క అర్థము. ఆ యువతి ఎవరి జీవిత భాగస్వామి కావాలని ఆలోచిస్తుండగా ఆమెను
గౌతమ ఋషి యొక్క సంరక్షణలో ఉంచాను. ఓ ఇంద్ర, ఆ సమయంలో నేను అహల్యను నీకు పత్నిగా ఇస్తానన్న గట్టి విశ్వాసంతో ఉన్నావు. అయితే అనంతర కాలంలో గౌతముడు ఆ యువతిని నాకు తిరిగి అప్పగించినప్పుడు అతని ఆత్మనిగ్రహంనకు నేను ముగ్ధుడనయ్యాను. అహల్య అతనికి భార్య కాగదగినదని నేను నిశ్చయించాను. నా నిర్ణయంతో దేవతలందరూ, ప్రత్యేకించి నీవు కలవరపడడం జరిగింది. అందువలన నీవు కామక్రోధ వివసుడివై గౌతముని ఆశ్రమానికి వెళ్ళావు. లావణ్యవతి అయిన అహల్యను చూసి నువ్వు ఆమెను బలవంతంగా మానభంగం చేశావు. నీవు నిష్క్రమించిన పీతట గౌతమునికి నీ పాపకృత్యం గురించి తెలిసింది. అందువలన ఆయన అమిత క్రుద్ధుడై, ఓ కామమోహితుడైన స్వర్గాధిపతి, ఒకనాటికి నీవు యుద్ధరంగంలో పోరాడుతూ నీ శత్రువులకు బందీనవుతావు. అంతేగాక నువ్వు తొలుతగా చేసిన ఈ ఘోరకృత్యం మానవ సమాజంలో విస్తరించినప్పుడు ఈ పాపం చేసేవాడు ఎవడైనా దానిని సగం ప్రతిఫలంను మాత్రమే పొందుతాడు. తక్కిన సగం ప్రతిఫలం నీవే పొందుతావు. అందువలన నేటి నుండి స్వర్గాధిపతిగా నీ స్థానం ఎన్నటికీ స్థిరంగా ఉండదు. నీ విషయంలోనే కాదు, భవిష్యత్తులోని ఇంద్రుని విషయంలో కూడాను అంటూ నిన్ను శపించాడు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇంద్రుడు అనేది ఒక పదవి. నీ విషయంలో కాదు, భవిష్యత్తులో ఇంద్రుని విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని చెప్తున్నారు. అంటే ఇంద్రులు ఎంతోమంది మారుతూ ఉంటారు ఆ పదవిలో. అలాగే బ్రహ్మదేవుళ్ళు కూడా ఆ పదవిలో ఎంతోమంది మారుతూ ఉంటారు. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తిన అర్జున అని చెప్పారు కదా కృష్ణుడు. అంటే బ్రహ్మలోకానికి వెళ్ళిన జన్మ మృత్యు జరా వ్యాధులు ఉన్నాయి. మహాశివుని మెడలో కూడా బ్రహ్మ కపాలాలు ధరించి ఉంటాడు. అలా బ్రహ్మ, ఇంద్ర ఇవన్నీ ఒక పదవులు అనమాట. అర్హత గల జీవాత్మ అర్హత ఉంటే ఆ పదవిలో ఉండి భగవంతుని సేవలో సృష్టి పరిపాలనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా గౌతముడు శపించి మళ్ళీ అహల్యకు కూడా ఒక రాతి స్తంభానిపై పడి ఉండాలని చేపిస్తారనమాట. ఏకైక సుందరాంగిగా నీకున్న విశిష్టత ఇకపై ఉండదు. సౌందర్యంలో ఇతర స్త్రీలంతా భాగమును పొందుతారు అంటూ ఆమెను శపించారు. ఆమె నేను నిరపరాధను కనుక నాపై కరుణ చూపు అని వేడుకుంటుంది. అప్పుడు గౌతముడు తన భార్యతో, భవిష్యత్తులో మహావిష్ణువు ఇక్ష్వాకు వంశంలో జన్మించి రాముడు అనే పేరు ఖ్యాతిగాంచుతాడు. ఆయన తన దివ్యలీలను ప్రదర్శిస్తూ విశ్వామిత్రునితో ఇక్కడికి కలిసి వస్తాడు. శ్రీరాముని దర్శించి ఆయనకు నీ ఆతిథ్యం ఇచ్చి నీవు నా శాపం నుండి విముక్తురాలి అయి నా భార్యగా పునఃస్వీకరించబడతావు అని తెలియజేస్తారనమాట. ఆ విధంగా ఇంద్రునికి ఆ విషయాలన్నీ బ్రహ్మ తెలియజేస్తారు. దీనికి విరుడుగా నీవు, ఈ శాపానికి విరుడుగా నీవు మహావిష్ణువు ప్రీత్యర్థం ఒక యజ్ఞాన్ని నిర్వహించవలసిందిగా సూచిస్తున్నాను. ఆ విధంగా నీవు పవిత్రుడవై తిరిగి స్వర్గలోకంలో నీ పదవిని పొందుతావు అని చెప్తారన్నమాట. ఆ విధంగా అతను బ్రహ్మదేవుడు చెప్పినట్టు యజ్ఞం చేసి తిరిగి తన స్థానానికి వెళ్తాడనమాట. ఇంద్రజిత్ యొక్క అసాధారణ బల పరాక్రమాల గురించి విని రామలక్ష్మణుడు ఎంతో పాటును వెల్లడించారు. అంతటా రాముడు, ఓ ఋషి పుంగవ, రావణుడిని ఎవరైనా ఒక క్షత్రియుడు పరాజితం చేసిన సంఘటన ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించారు. అగస్త్యుడు ఇలా సమాధానమిచ్చారు. రావణుడు అలా భూమండలమంతా సంచరిస్తున్నప్పుడు కార్తవీర్యార్జుని రాజ్యంలోకి వెళ్తాడు, మహిష్మతి నగరానికి. ఆయన అప్పుడు కార్తవీర్యార్జునుడు పలువురు సుందరాంగులతో జలక్రీడలాడడానికి నర్మదా నదికి వెళ్ళాడు. ఆ విధంగా రావణుడు ఆ నర్మదా నదికి వెళ్ళి, ఈ నది ఎంతో పవిత్రమైంది, మీరంతా నది స్నానం చేస్తే శాస్త్రోక్తంగా మీ పాపకర్మల ఫలితాల నుండి విముక్తి పొందవచ్చు. ఈలోగా నేను పరమశివుని ఆరాధన చేసుకుంటాను. పూజ కోసం నాకు కొన్ని పుష్పాలు తీసుకొని రండి అని చెప్తాడనమాట. రావణుడు ఆ విధంగా స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి
శివలింగాన్ని పూజిస్తారన్నమాట. ఆ విధంగా అతను చేస్తున్నప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు తన సహస్ర బాహువులో ఆయనకు 1000 చేతులు ఉంటాయన్నమాట. సామర్థ్యాన్ని పరీక్షించనించి ఆ జల ప్రవాహాన్ని నిరోధిస్తారన్నమాట. ఆ విధంగా అతను నిలబెడతానే ఆ నీళ్ళన్నీ ఆ తీరాలను ముంచెత్తుతూ రావణుడు పూజ కోసం పెట్టుకున్న పూలన్నిటి కూడా ఆ నీళ్ళల్లో ఊడ్చుకొని పోతాయి అన్నమాట. దానితో రావణుడి కోపం వచ్చి ఏమిటి దీనికి కారణం అని తెలుసుకోమంటాడు అనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు కార్తవీర్యార్జున్ గురించి. ఆ ఆ విధంగా కార్తవీర్యార్జున్ మీదికి యుద్ధానికి వెళ్తాడు. కార్తవీర్యార్జునుడి నీటి నుండి వెలువడి గదాయుధాన్ని చేతబుచ్చుకొని ఆ రాక్షసులను తరిమివేస్తారు. వాళ్ళిద్దరూ రావణుడు, కార్తవీర్యార్జునుడు తమ గదలతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా అలసిపోలేదన్నమాట. తర్వాత కార్తవీర్యార్జునుడు రావణ్ణి పట్టుకొని దృఢమైన తాటితో కట్టివేస్తాడు. అది చూసి దేవతలందరూ ఆనందిస్తారనమాట. అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ పుష్పవర్షాన్ని కురిపిస్తారు. అప్పుడు రావణుని బందీగా తీసుకొని ఆ తన నగరానికి వెళ్తారు. పులస్త్యమునికి నమస్కరిస్తారు కార్తవీర్యార్జునుడు. పులస్త్యుడు బదులిస్తూ నీ శక్తి రాక్షసరాజు యొక్క శక్తి కంటే మిన్నైనదని నిరూపించుకున్నావు కనుక ఇక దయచేసి అతన్ని విడుదల చేయని చెప్తాడనమాట. కార్తవీర్యార్జును మాట్లాడకుండా రావణుని విడుదల చేశాడు. అంతేగాక హయధీశుడు రాక్షసరాజుకు అనేక కానుకలు ఇచ్చి ఉభయుల మధ్య మైత్రి నెలకొల్పాడు. ఆ విధంగా కార్తవీర్యార్జునుడు పులస్తునికి నమస్కారం చేస్తాడు. బ్రహ్మదేవుని పుత్రుడైన పులస్తుడు గగనానికి అధిరోహించాడు. ఆ విధంగా రావణుడు పరాజయం పొంది లజ్జితుడైనప్పటికీ యథాప్రకారం మళ్ళీ భూమండలంతా కొనసాగిస్తూ ఇంకా అనేక మంది క్షత్రియులను ఓడిస్తూనే ఉన్నాడనమాట. అలా వెళ్తున్నప్పుడు ఆ రాక్షసునికి వాలితో యుద్ధం చేయాలని రావణుడు అనుకుంటాడు. అతను దక్షిణ సముద్ర తీరానికి ఎగురుతూ వెళ్ళి అక్కడ ఉన్న వాలిని చూస్తాడు. వాలిని సజీవంగా బంధించదలిచి వెనక నుండి చప్పుడు చేయకుండా వెళ్తాడు. కానీ వాలి రావణ్ణి క్రీగంట గమనించగలిగాడు. వాలి ఏమాత్రం కలవరపడకుండా ఈ రాక్షసుడు చేరువకు చేయగానే అతన్ని పట్టుకొని నా చంక కింద ఉంచుకుంటాను, ఆ పైన అతడు అలా వేలాడుతుండగా నేను తక్కిన 3 సముద్రాలను దర్శించుకొని నా పూజను ముగించుకుంటాను అని తలిచాడనమాట. ఆ విధంగా వాలి రావణ్ణి పట్టుకొని తన చంక కింద గట్టిగా హదిమి పెట్టి గాలిలో ఎగురుతూ తన తదుపరి గమ్యం దిశగా వెళ్తారనమాట. రావణుని సచివులు వెంటపడినా అతని వేగాన్ని అందుకోలేకపోతారనమాట. తర్వాత అతడు తన చతుసముద్ర యాత్రనంతా పూర్తి చేసి కిష్కింధకు చేరుకుంటాడు. అంతటి సుదీర్ఘ యాత్రలో రావణ్ణి మోసుకొని వచ్చిన వాలి అలసిపోయినందున అతన్ని ఒక వనంలో దింపుతాడు. భయపడిపోతున్న రావణ్ణి నువ్వు ఎవరని ప్రశ్నిస్తాడనమాట. వాలి పట్ల హృదయపూర్వకమైన ప్రశంసాభావంతో రావణుడు తనను పరిచయం చేసుకొని మనస్సు, వాయుదేవుడు, గరుడు అనే మరో 3 మాత్రమే గాలిలో నీవు ప్రయాణించినంత ఆశ్చర్యజనకంగా వేగంతో నీకు సాటి రాగలిగి ఉన్నారు. ఓ వానర రాజా, నీవు నిజంగా ఒక అసాధారణ వీరాగ్రేసుడివి.
అందువలన నీతో స్నేహపూర్వక సంబంధంను నెలకొల్పగోరుతున్నాను. దయచేసి నన్ను నీ మిత్రునిగా స్వీకరించు అని అన్నాడనమాట. ఆ విధంగా అతడు హోమాగ్నిని రగిలించి లాంఛనపూర్వకంగా స్నేహబంధం ఏర్పరచుకొని అతన్ని ఆలింగనం చేసుకుంటాడు. అలా ఒక నెల రోజుల పాటు గౌరవ అతిథిగా కిష్కింధలోనే ఉంటాడనమాట. ఈ దశలో రాముడు అగస్త్యునితో, ఓ మహర్షి, రావణుడు వాలి ఇద్దరు మహాశక్తివంతులైన వీరుడనంలో సందేహం లేదు. కానీ హనుమంతుని బలాపరాక్రమములు వారిద్దరిని అధిగమించినవని నాకు అనిపిస్తుంది. నిజానికి నా లంకా విజయం సందర్భంగా అతనొక్కడే నాకు ఘన విజయంను చేకూర్చపెట్టి నేను సీతను తిరిగి పొందగలిగేటట్లు చేశాడు. నా అనన్య సేవకులలో సర్వోత్తముడైన హనుమంతునికి నేనెంతగా రుణపడి ఉన్నానో సముచితంగా నేను వ్యక్తం చేయలేను. ఓ మహర్షి, ఇప్పటికీ నాలో ఉన్న ఒక సందేహంను దయచేసి తీర్చవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. వాలి సుగ్రీవుల మధ్య వైరం ఉన్నప్పుడు హనుమంతుడు వాలిని నిర్జించకుండా ఉండటానికి కారణం ఏమిటి? హనుమంతునికి స్వీయ పరాక్రమముల గురించిన ఎరుక లేదనుకుంటాను. లేకుంటే సుగ్రీవుడు వెతలు పెడుతుంటే అతడు నిష్క్రియునిగా పక్కనే నిలిచి చూస్తూ ఎలా ఉండిపోయాడు? ఓ రిషీశ్వర, నిగూఢ సత్యములన్నీ ఎరిగినవాడు కనుక దయచేసి హనుమంతుని యొక్క దివ్యలీలను వివరించి నా సందేహంను నివృత్తి చేయగలవు అని అన్నాడు. ఆ సమావేశంలో హనుమంతుడు కూడా ఉపస్థితుడై సంభాషణను ఆలకిస్తూ ఉన్నాడు. రాముని మాటలను వినడంతోనే అమితమైన దివ్యానందమును అనుభవించాడు. అంతటా అగస్త్య మహర్షి ఇలా సమాధానమిచ్చాడు. శక్తిలో గాని, వేగంలో గాని, మేధస్సులో గాని మారుతికి సాటి రాగల వారు ఎవరూ లేరనేది యథార్థము. అయితే తన వాస్తవికమైన బలపరాక్రమముల గురించి అతడు విస్మరించడం జరిగింది. దీనికి కారణం వివరించడానికై అతని జీవిత కథను తెలియజేస్తాను. మేరు పర్వతంలో నివసిస్తూ ఉండే ఒక వానరముఖ్యుడైన కేసరి యొక్క పత్ని అయిన అంజనకు వాయుదేవుని వలన జన్మించిన వాడు హనుమంతుడు. ఆ విధంగా ఆమె అతని కోసం కొన్ని ఫలాలను సేకరించడానికి వెళ్తుంది. అప్పుడు ఆకలి వేసిన హనుమంతుడు కాంతివంతమైన సూర్యుడిని చూసి పండు అని భావించి అతన్ని అందుకోవడానికి ఆకస్మికంగా పైకి ఎగిరిపోతాడనమాట. ఆ విధంగా వాయునందుడు అమిత వేగంతో ఎగురుతుండడం చూసి దేవతలు ఆశ్చర్యచకితులై, మనసు లేదా గరుడు కూడా అంత వేగంగా పోలేరు, శిశువుగా ఉండగానే ఈ వానుడు ఇంత సామర్థ్యం ప్రదర్శిస్తే ఇక పెద్దవాడైన మీదట ఇంకెలా ఉంటారో అని అనుకున్నారనమాట. మండిపోతున్న సూర్యుని తాపం నుండి తన పుత్రిని రక్షించడానికి వాయుదేవుడు కూడా అతని వెంట వెళ్ళాడు. అతని అమాయకత్వాన్ని చూసి సూర్యుడు అతన్ని దగ్ధం చేయకుండా భవిష్యత్తులో రాముని తరపున అతను నిర్వహించాల్సిన మహాకార్యాన్ని గుర్తు చేసుకొని ఊరుకున్నాడనమాట. అప్పుడు వాయునందుడు రథం మీద సూర్యుని పక్కనే ఆసీనుడు కాగలిగాడు. ఆ సమయంలోనే సూర్యభగవానుపై రాహు దాడి చేయడం తటస్థించింది. వెంటనే ఆ హనుమంతుల వారు రాహును దొరకబుచ్చుకున్నాడు. ఆ రాహువు అతని పట్టు నుండి జారుకున్నాడు. అప్పుడు ఇంద్రుని దగ్గరికి వెళ్ళి, నా శుద్బాధను తీర్చుకునేందుకు సూర్యచంద్రులు నాకు కేటాయించారు, కానీ నాకు ఆ భాగాన్ని దక్కకుండా వేరొకడు వశం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ వేరొక రాహువు అతనిపై దాడి చేశాడని హనుమంతుని గురించి చెప్తాడనమాట. అది విని ఇంద్రుడు ఆశ్చర్యచకితుడై ఐరావతం అధిరోహించి ఆ సూర్యుని మీదికి వెళ్తున్న హనుమంతునిపై వజ్రాయుధాన్ని వీడుస్తారనమాట. ఆ దెబ్బకు హనుమంతుల వారు ఒక పర్వతంపై కూలిపడి దవడ విరిగి ప్రాణం విడిచాడు. దానితో క్రుద్ధుడైన వాయుదేవుడు తన తనయున్ని తీసుకొని ఆ పర్వత గుహలోకి వెళ్ళి అన్నీ నిలిపేస్తాడనమాట. వాయుదేవుడు తన సేవ నిలిపివేయడంతో సకల ప్రాణులు ఊపిరాడక ఆ మలమూత్ర బంధనం వల్ల విలవిలలాడిపోయి
బాధపడతారు. అప్పుడు దేవతలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి తమ స్థితి విన్నవించుకుంటారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు వాయుదేవునికి ఆగ్రహం కలిగింది కాబట్టి ఈ విధంగా మీరు వేదన చెందుతున్నారు, అతని ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. ఆయన సకల ప్రాణుల దేహాల్లో కూడా అంతర్గతంగా వాయువు సంచరిస్తుంటాడు. వాయువు లేకుంటే భౌతిక దేహం ఒక కాష్టమే అవుతుంది. కాబట్టి సకల జగత్తు ఒక శ్రేయస్సు కోసం మనమందరం వాయుదేవుని వద్దకు వెళ్ళి ఆయన్ను శాంతింపజేద్దాము అని చెప్తారనమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడు దేవతలందరూ తీసుకొని వాయుదేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. అప్పుడు అతను తన శిశువుని చేతుల్లో ఉంచుకొని ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాత్సల్యంతో తన హస్తాన్ని ఆ వానర శిశువు శిరస్సుపై ఉంచి తక్షణమే అతన్ని పునర్జీవితుని చేశాడనమాట. అప్పుడు వాయుదేవుడు సకల ప్రాణుల్లో కూడా తన సంచారాన్ని పునరుద్ధరించాడు. దానితో ప్రాణులంతా తిరిగి ఆనందభరితులైనారు. బ్రహ్మదేవుడు దేవతలతో చెప్తాడు, ఈ శిశువు మీ శ్రేయస్సు కోసమే పని చేస్తాడు కాబట్టి మీరందరూ అతనికి వరాలను ప్రసాదించాలి అని చెప్తాడనమాట. అప్పుడు ఇంద్రుడు తన పద్మహారాన్ని తీసి హనుమంతుని మెడలో వేశారు. తన హనువు దవడ పగ్నమైన కారణంగా ఆ శిశువు ఇక నుండి హనుమంతునిగా పేరుగాంచుతాడు. ఇక మీదట ఇతడు నా వజ్రాయుధానికి భయపడవలసిన పని లేదు, ఎందుకంటే ఇతని మీద దాని ప్రభావం పనిచేయదు అని ఇంద్రుడు ప్రకటించారు. సూర్యుడు నా తేజస్సులో 1% హనుమంతానికి ప్రదానం చేస్తున్నాను. ఇంకా ఇతనికి పరిపూర్ణమైన వేదశాస్త్ర పరిజ్ఞానంను, అద్భుతమైన వాక్పటిమను కూడా ప్రసాదిస్తున్నాను అంటారు. యమధర్మరాజు హనుమంతునికి నా మృత్యుదండం ఏమీ చేయదని, ఏ వ్యాధి కానీ అతనికి సోకదని ఇందుమూలంగా వరమిస్తున్నాను అని చెప్తారు. కుబేరుడు నా గద హనుమంతుని మీద ప్రభావం చూపకుందుగాక, యుద్ధంలో అన్నిటికీ అతను అలసట చెందకుండుగాక అని ప్రకటిస్తాడు. పరమశివుడు హనుమంతునికి ఎన్నటికీ నా వలన కానీ నా ఆయుధముల వలన కానీ మరణం లేకుండా వరమిస్తున్నాను. విశ్వకర్మ నా చేత రూపొందించిన ఏ ఆయుధం వలన కానీ మృత్యు కలగకుండా హనుమంతునికి వరమిస్తున్నాను అని ప్రకటించారు. చివరిగా బ్రహ్మదేవుడు నేను హనుమంతునికి దీర్ఘాయువును ఔదార్యమును ప్రసాదిస్తున్నాను. బ్రహ్మాస్త్రం కానీ బ్రాహ్మణుల శాపములు కానీ అతని మీద ప్రభావం చూపకుండా వరమిస్తున్నాను అని అన్నాడు. ఇంకా ఈ బిడ్డ తాను కోరుకున్న విధంగా తన రూపంను మార్చుకోగల కామరూపి మరియు అజేయుడు అవుతాడు. తాను కోరుకున్న ఏ చోటకైనా తాను తలుచుకున్న ఎంత వేగంతోనైనా ప్రయాణించగలుగుతాడు. భవిష్యత్తులో రావణుని వినాశనములకు దోహదం చేయగల మహిమాన్వితమైన కార్యములు చేస్తాడు. అలా అతడు శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు అని చెప్పాడనమాట. ఇన్ని వరాలు పొందిన మీదట హనుమంతునికి శక్తి ఉత్సాహాలు పొంగి పొర్లుతున్నాయి. నిర్భయంగా అతను వ్యవహరిస్తూ ఋషులు చేసిన యజ్ఞయాగాదులకు అంతరాయం కలిగిస్తూ వారి వస్తువులను ధ్వంసం చేస్తూ వారి పట్ల అపచారం చేస్తుంటారనమాట. ఇంకా అతని గురించి ఋషులకు తెలుసు కనుక వాళ్ళందరూ ఆ అల్లరి చిల్లరి పనులన్నీ భరిస్తుండేవారు. ఇంకా వాయుదేవుడు హనుమంతుణ్ణి కేసరి వీళ్ళందరూ కూడా బుద్ధిమంతు చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ హనుమంతుడు హద్దులు మీరి ప్రవర్తిస్తూనే ఉన్నాడనమాట. ఇంకా అందువలన ఋషులు అతని పట్ల ఒకంత ఆగ్రహించి, ఇక నీవు నీ యథార్థమైన బలశక్తుల గురించిన జ్ఞానం లేకుండా ఉండిపోతావు, సరైన తరుణంలో నీవు మళ్ళీ నీ పూర్తి శక్తిని గురించి తెలుసుకుంటావు అని ప్రకటించారనమాట. ఆ విధంగా హనుమంతుడు ఇంకా అప్పటి నుంచి ప్రశాంతంగా అరణ్యములలో సంచరిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా అతను అప్పుడు సుగ్రీవునికి సహాయం చేయలేకపోయాడు. రావణుని మీదికి వెళ్ళినప్పుడు అతని శక్తి సామర్థ్యాలన్నీ వానలు గుర్తు చేస్తారు కాబట్టి అప్పుడు ఆయనకు అన్ని పూర్తి శక్తి అంతా
తెలుసుకుంటాడనమాట. హరి బోల్. అందువల్లనే సుగ్రీవునికి అప్పుడు తోడ్పడలేదని ఇప్పుడు చెప్తున్నారనమాట. అప్పుడు ఆయన తన మహాశక్తి గుర్తించిన కారణంగా జ్ఞాన సముపార్జన మీదనే ఎక్కువ మక్కువ చూపించి వేదాలను నేర్చుకోవడానికే సూర్యభగవానుడు ఉదయించిన చోటు నుండి అస్తమించే చోటు వరకు మొత్తం దూరం ఆయనను అనుసరిస్తూ ఉండేవాడు. హనుమంతుడు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటే ఆయన సూర్యదేవుడు బోధిస్తుండేవాడు అనమాట. ఆ విధంగా వేద జ్ఞానంలో బృహస్పతి వంటి నిష్ణాతుడైనాడు అని అగస్త్య మహర్షి హనుమంతుని మహిమలను వివరించారు. వీటిని ఆకర్ణించి రాముడు, లక్ష్మణుడు, వానర ముఖ్యులు ఆశ్చర్య ప్రమోదములు పొందారు. అలా సమావేశమైన ఋషులు తిరిగి వెళ్ళాలని నిశ్చయించగా రాముడు వారితో, నేను ఇప్పుడు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనాను గనుక లోక కళ్యాణార్థం అనేక యజ్ఞాలు నిర్వహించగోరుతున్నాను. మీరంతా మీ గృహములకు వెళ్ళి తదుపరి మీ ఆధ్వర్యంలో యజ్ఞాలన్నీ నిర్వహించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అని అన్నాడు. తర్వాత రోజు రామునికి మంది మాగతుల ఆయన మహిమను గానం చేస్తుండగా శ్రీరాముడు స్నానం చేసి వచ్చి కూర్చొని హోమం చేశారు. తదుపరి రాముడు ప్రసాదంలోని మందిరంను సందర్శించి అక్కడి నుండి రాజ్యసభకు ప్రయాణమైనాడు. ఇక్కడ చూడొచ్చు, భగవంతుడు స్వయం అవతరించినప్పుడు కూడా తనను తానే పూజిస్తున్నారు. కృష్ణుడిగా ఉన్నప్పుడు తనను తానే ధ్యానించాడు. ఇప్పుడు రాముడిగా కూడా ఆయన మందిరానికి వెళ్ళి తర్వాత రాజ్యసభకు వెళ్తున్నాడు. అంటే ఉన్నతమైన వారు ఏదో ఆచరిస్తారో వారిని చూసి మిగతా వాళ్ళందరూ దాన్ని అనుసరిస్తారు. కాబట్టి స్వయం భగవాన్ కూడా తనపై తానే ధ్యానం చేస్తున్నారు, తనను తానే పూజిస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా రాముని పట్టాభిషేకంను హాజరయ్యేందుకు అయోధ్యకి తెంచిన పలువురు మహారాజులలో జనక మహారాజు ఒకరు. కొంతకాలం తర్వాత రాముడు ఆయన వద్దకు వెళ్ళి, ప్రేమైన మామ, నీవిక నీ రాజ్యమైన విదేహకు తిరిగి వెళ్ళాలి, లేకుంటే రాజ్యం నిర్లక్ష్యం చేయబడుతుంది. భరత శత్రుఘ్నులు పెద్ద సైన్యంతో నీ వెంట రక్షణగా అక్కడి వరకు వస్తారు అని చెప్పాడనమాట. జనకుడు సమ్మతించాడు. రాముడు అనేక విలువైన కానుకలతో ఆయన్ను సత్కరించారు. జనకుడు ఆ కానుకలన్నింటినీ తన ప్రియతమ పుత్రిక అయిన సీతకి ఇచ్చి సంతోషంగా స్వగృహానికి బయలుదేరాడు. తర్వాత తన మేనమామ కేకయ్య రాజైన యధాజిత్తుతో కూడా, నీ తండ్రి ఇప్పుడు మిక్కిలి వృద్ధుడైనందున నీవు కూడా నీ రాజ్యంకు తిరిగి వెళ్ళి ఆయన బాగోగులు చూడాలి. లక్ష్మణుడు పెద్ద సైన్యంతో నీ వెంట రక్షణగా వస్తాడు అని చెప్పాడు. యధాజిత్తు అందుకు సమ్మతించాడు. తర్వాత రాముడు తన మిత్రుడైన కాశీరాజుకు వీడ్కోలు పలికాడు. మొత్తం మీద రాముడు తన మహోత్సవానికి అయోధ్యకు వచ్చిన 300 మంది రాజులకు, యువరాజులకు వీడ్కోలు చెప్పారు. తర్వాత ఆ రాజులంతా తమ వెంట వచ్చిన యోధులకు రాముని కోసం అనేక విలువైన కానుకలనిచ్చి తిప్పి పంపారంట. ఆ కానుకలన్నీ అందినదే తడువుగా రాముడు వాటిని సుగ్రీవునికి, విభీషణునికి, ఇతర వానరులకు, రాక్షసులకు ఇచ్చివేశారు. ఒక రోజున రాముడు హనుమంతుడిని, అంగదుడిని తన ఒడిలోకి తీసుకొని సుగ్రీవునితో, ఈ ఇరువురు ఎంతటి గౌరవమునైనా పొందడానికి అర్హులు అని చెప్పారు. అంతటా రాముడు తన శరీరం మీద ఉన్న ఆభరణమును తీసివేసి వాటితో హనుమంతుడిని, అంగదుడిని అలంకరించాడు. తక్కిన వానర వీరులు కూడా అక్కడ ఉండడంతో మీరంతా నా మిత్రులు మాత్రమే కాదు, నా సోదరుల వంటి వారు అంటూ మధుర వచనములు పలికారు. రాముడు వానరులందరినీ ఆలింగనం చేసుకుని వారికి వివిధ బహుమానములను అందజేశారు. వానరులంతా విందులు చేస్తూ పూర్ణ పురుషోత్తమ భగవానుడైన శ్రీరామచంద్రుని
దివ్య సత్సంగంలో సంతోషంగా కాలక్షేపం చేస్తూ 1 నెలకు పైగా అయోధ్యలోనే ఉండిపోయారు. వారికి రాముని పట్ల ఎంతో ప్రేమ ఉండడంతో ఆ నెల కూడా ఒక శీఘ్రంగా ఒక గంటలాగా గడిచిపోయిందంట. ఇంకా రాముడు తర్వాత సుగ్రీవుడిని కిష్కింధకు, భీషుని లంకకు తిరిగి వెళ్ళవలసిందిగా అభ్యర్థించాడు. ఆ సమయంలో హనుమంతుడు ఆయన ఎదుటకు వచ్చి ఇలా ప్రార్థన చేశాడు: ఓ నా స్వామి, మీ పట్ల నా భక్తి సర్వదా అచంచలమై నిలువనివ్వు. మీ పట్ల నాకున్న ప్రేమ ఎప్పటికీ వేరొకరి వైపు గతి తప్పకుండా ఉండనివ్వు. అంతేకాక ఈ భూలోకంలో మీ దివ్యలీలలు వర్ణించబడుతున్నంత కాలం నా జీవితం కొనసాగనివ్వు. వాస్తవమునకు రామాయణ గానమును ఆలకించడం చేత మాత్రమే మీ నుండి కలిగే విరహం యొక్క దుర్భర వ్యతలను నేను తగ్గించుకోగలుగుతాను అని ప్రార్థన చేస్తారు. అంతటా రాముడు తన సింహాసనం నుండి దిగివచ్చి హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకొని, హనుమా, రామాయణం గానం చేయబడినంత కాలం నీవు జీవించే ఉంటావు. వాస్తవమునకు భూమి యొక్క ఉనికి కొనసాగినంత కాలం రామాయణం గానం చేయబడుతూనే ఉంటుంది. నా ప్రియ హనుమంత, నీవు నాకు చేసిన నిరుపమానమైన సేవకు గాను నేనెప్పటికీ నీ రుణం తీర్చుకోలేను. నేను శాశ్వతంగా నీకు రుణపడి ఉంటాను అని ప్రకటించాడు. రాముడు ముత్యములతోనూ విలువైన రత్నములతోనూ కూర్చబడి ఉన్న తన వక్షస్థలంపై విరాజిల్లుతున్న కంఠహారం తీసి హనుమంతుని మెడలో వేశారు. వానరులంతా లేచి ఒక్కొక్కరుగా శ్రీరామునికి ప్రణామములు చేశారు. రాముడు సుగ్రీవ విభీషణులను ఆలింగనం చేసుకున్నారు. వానరుల నేత్రములు బాష్పపూరితములై వారి మనస్సులు తమకు కలగనున్న విరహపు భావావేశంతో విభ్రాంతమై వారి వాక్కులు అస్పష్టములైనవి. ఎట్టకేలకు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. రామునికి కూడా ఎంతో విరహ బాధ కలిగింది. కానీ ఆ వీరులంతా తమ తమ కుటుంబాలతో తిరిగి ఐక్యమవుతున్నందుకు గాను ఆయనకు సంతోషం కూడా కలిగిందంట. తర్వాత మధ్యాహ్నం రామునికి ఆకస్మికంగా ఆకాశం నుండి ఒక ధ్వని వినిపించింది. తల ఎత్తి చూడగా పుష్పక రథం తనతో మాట్లాడడం కనిపించింది. ఆ రథం రామునితో, నీవు ఆదేశించినట్లే నేను కుబేరుని వద్దకు తిరిగి వెళ్ళాను. కానీ ఆ ధనాధిపతి నాతో, రాముడు రావణుని జయించినందున నీవు ఇప్పుడు ధర్మబద్ధంగా ఆయనకే చెందుతావు అని చెప్పాడు. అందువలన కుబేరుడు నన్ను నీకు సేవ చేసుకునేందుకు గాను తిప్పి పంపాడు. ఓ దేవా, దయచేసి సంశయించకుండా నన్ను స్వీకరించు అంది. అప్పుడు రాముడు పుష్పములతో, ధూపంతో, చందనలేపనంతో పుష్పకరథంను పూజించి, అంతటా నాకెప్పుడైనా నీ సేవ అవసరం పడితే పిలిచినప్పుడు నా వద్ద ప్రత్యక్షం కాగలవు. ఈలోగా నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు పోవచ్చు అని ఆదేశించాడు. తర్వాత కొంతకాలానికి భరతుడు రాముని ఎదుటకు వచ్చి, నీ పట్టాభిషేకం జరిగి ఒక నెల పైగా మాత్రమే గడిచినప్పటికీ ఇప్పటికే ఏ వ్యాధి కానీ, అకాల మృత్యువు కానీ, స్త్రీలకు ప్రసవ వేదనలు కానీ ఎక్కడా లేనేలేవు. మేఘములు సకాలంలో వర్షాలను కురుస్తున్నాయి. ప్రజలంతా ఆనందభరితమైన మనస్థితిలో ఉన్నారు అంటూ ఆయన రాజ్యపాలనను కీర్తించసాగాడు. ఈ విధంగా ఎంతో ఉన్నత చైతన్యంతో సకల ప్రాణులు అత్యున్నతమైన జీవన సాఫల్యతను సాధించగలుగుతున్నాయని అర్థం చేసుకున్నందున రాముడు భరతుని ప్రశంసలను వింటూ అమితమైన ఆనందమును పొందారు. తర్వాత హేమంత శిశిరములు గడిచి వసంత ఋతువు రాగా రాముడు అధిక సమయం సీతతో కలిసి రమణీయమైన రాజోద్యానవనములలో గడిపాడు. పగటి వేళ బాధ్యతాయుతంగా రాజ్యపాలనా వ్యవహారములు నిర్వహిస్తూ సాయం సమయంలో సీతతో పాటుగా ఒక పెద్ద అశోక వృక్షపు ఛాయలో కూర్చుంటారు. తర్వాత అప్సరసలు నృత్యగానంతో అలరింపజేస్తారు. పూర్ణ పురుషోత్తమ భగవానుడైన రాముడు, భాగ్యదేవత అయిన సీత ప్రతిదినం సరికొత్తవైన ఆనందములను ఆస్వాదిస్తూ గడిపారు. పరస్పర దివ్య సన్నిధిలో వారి ఆనందాస్వాదన అపరిమితంగా విస్తరించింది. సీత గర్భం దాల్చినట్లు ఒక రోజున రాముడు గ్రహించాడు. ఆయన తన అమిత ఆనందంను వ్యక్తం చేస్తూ, ఓ మనోహర రాకుమారి, ఇంతవరకు నెరవేర్చబడని అభిలాష ఏదైనా నీ హృదయంలో ఉన్నదా? అలా ఏదైనా ఉంటే తెలియజేయి, నేను అన్ని నెరవేరుస్తానని చెప్తారు. అప్పుడు సీత, స్వామి,
నీ సన్నిధిలో నా కోరికలన్నీ పుష్కలంగా నెరవేరాయి. కానీ నీవు అడుగుతున్నావు కనుక గంగా తీరంలోనూ ఉన్న ఋష్యాశ్రములను సందర్శించి అక్కడ నివసిస్తున్న సాధు మహాపురుషులకు నా అభివందనములు సమర్పించాలన్న ప్రగాఢమైన అభిలాష నాకుందని సమాధానం ఇస్తుంది. అప్పుడు రాముడు, ఓ ప్రియమైన సీత, అతి త్వరలోనే అరణ్యములలో ఋషులను సందర్శించే అవకాశం నీకు లభిస్తుంది అని చెప్తారనమాట. రాముడు భద్రుడితో ఈ రోజుల్లో పురజనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, సీత లక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించి ఏమనుకుంటున్నారు, నా తల్లిని గురించి, కైకేయి గురించి, నా వారి గురించి వారికేమని అనిపిస్తుంది, వాస్తవమునకు మహారాజు ఎల్లప్పుడూ ప్రజల విమర్శకు అంశములే కదా అంటూ ప్రశ్నించారన్నమాట. భద్రుడు ముకుత హస్తములతో, ఓ ప్రభు, దశకంఠుడైన రావణుని మీద నీవు సాధించిన ఘన విజయాన్ని ప్రతి ఒక్కరూ కీర్తిస్తున్నారు, నీవు మహోన్నతుడునని అందరూ ప్రశంసిస్తున్నారు అంటే, రాముడు నిజం చెప్పు, వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారో ఉన్నవి ఉన్నట్లుగా చెప్పమని, ఆ విధంగా నా లోపాలని నియంత్రించుకొని స్వయం పురోగతికి కృషి చేయగలుగుతారు ఎవరైనా అని చెప్తారనమాట. నువ్వేం భయపడొద్దు, ఎవరైనా అసూయపరులు అపవాదులు చేస్తున్నారని నాకు అర్థమైంది, చెప్పు అని చెప్తాడనమాట. ఇంకా ఆయన స్వయంగా విన్నానని చెప్తున్నారు. పరమపురుషుని గృహమున అంతటి పరపురుషుని హరే కృష్ణ పరపురుషుని గృహమున అంతటి దీర్ఘకాలం ఉన్న స్త్రీని నేను తిరిగి తెచ్చుకున్నానని కొందరు విమర్శించడం నేను స్వయంగా విన్నాను అని కూడా చెప్తారనమాట. అది వింటూనే రామునికి ప్రణమిల్లి భద్రుడు ఇలా సమాధానమిచ్చాడు. మంచో చెడో నాకు తెలియదు, కానీ సంతలలో పురవీధులలో చెప్పుకుంటున్న విషయము, రాముడు సముద్రం మీద సేతువు నిర్మించడము, శక్తివంతుడైన రాముని నిర్జించడము, ఈ విధంగా అద్భుతమైన కార్యాలు చేశాడు. కానీ ఆ రావణు నుంచి అపహరింపబడిన సీతను ఇంటికి తెచ్చుకున్నాడు అని వాళ్ళు అంటారనమాట. అది చెప్తారు. అప్పుడు విని రాముడు ఎంతో ఆశ్చర్యపడతాడనమాట. భద్రుడు చెప్పింది సత్యమేనా అని ఇతర సచివులను ప్రశ్నిస్తారు. వారంతా అది సత్యమేనని ధృవపరిచారు. సీత యొక్క పూర్ణ పవిత్రత గురించి, అమాయకత్వం గురించి రామునికి పూర్తిగా తెలుసు. కానీ ప్రజలు తనను ఈ విధంగా అవహేళన చేయడంను వినవలసిన లజ్జాస్పదమైన స్థితి ఆయనకు సహింపరానిదైంది. ఏమాత్రం అనుమానించని తన పత్నిని త్యజించాలని రాముడు నిశ్చయంకు వచ్చి లక్ష్మణుని కోసం కబురు పెట్టాడు. లక్ష్మణ, నేను చెప్పవలసి ఉన్న విషయం అత్యంత బాధాకరమైంది. ప్రజలంతా ఇలా అనుకుంటున్నారని. నేను ఇక్ష్వాకు రాజవంశంలో ఆవిర్భవించాను కనుక నా పేరుకు ఏమాత్రం ఈ అగౌరవపు కలంకము అంటినా అది నాకు మరణంకు సంబంధించిన తలంపు కంటే మరింత దుఃఖాన్ని కలిగిస్తుంది. నేను కూడా రావణుని సంహారానంతరం సీతను అయోధ్యకి తిరిగి ఎలా తీసుకురాగలనని ఆలోచించాను. ఆ సందేశాన్ని తొలగించడం కోసమే నేను సకల దేవతలు, ఋషుల సమక్షంలో విదేహ రాజపుత్రికను అగ్నిప్రవేశం చేయించాను. సీత పవిత్రురాలని వాయుదేవుడు, అగ్నిదేవుడు ప్రకటించారు. ఆమె పరమ సాధ్వి అని నా హృదయంలో నాకు కూడా తెలుసు. కనుకనే నేను ఆమెను పునఃస్వీకరించాను. కానీ ఇప్పుడు జనాపవాదములు అంతటా వ్యాపిస్తున్నాయి. నా స్వీయ రాజ్యంలో నేను నిందల పాలవుతున్నాను అని ఎంతో బాధపడతారనమాట. లక్ష్మణ, జనాపవాదమును లక్ష్యం చేసుకోబడిన వ్యక్తి అమితమైన అవమానంను, అపకీర్తిని అనుభవిస్తాడు. దుష్కృత్యములు సర్వదా నిరసింపబడతాయి. కనుకనే ఉదాత్త మనస్కులు సత్యాచరణకు ప్రేరితులవుతారు.
జనాపవాదమును తప్పించుకోవడం కోసం అవసరమైతే నా ప్రాణమునైనా త్యజించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రియ సోదర, అంటే ఇప్పుడు ఇక్ష్వాకు వంశ పేరు ప్రతిష్టలు కాబట్టి ఇక్కడ వాటిని పరిరక్షించడం కోసము నిన్నైనా త్యజించడానికి నేను సిద్ధమే అని చెప్తున్నారు. అందువలన ఇక సీత గురించి ఏం చెప్పాలి? నేను దుఃఖసాగరంలో పడి మునిగిపోతూ ఉన్నాను. ఇంతకు ముందెన్నడూ ఇంతటి దురదృష్టమును నేను అనుభవించి ఉండలేదు. లక్ష్మణ, రేపు పాతకాలంనే నీవు సీతను గంగా తీరముకు తీసిపోయి మహర్షుల ఆశ్రమంలో సందర్శనకు తీసుకెళ్ళాలి. అంతటా తమసా నదీ తీరమున ఉన్న వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో ఆమెను విడిచిపెట్టి నీ ఒక్కడవే అయోధ్యకు తిరిగిరా. ఓ కృష్ణ, నీ నా ప్రియ సోదర, నీవు ఇసుమంతా సంశయించినా అది నాకు అత్యంత అసంతృష్టిని తెచ్చిపెడుతుంది. కనుక ఏమాత్రం వాదించకుండా నీవు ఈ ఆదేశమును అమలు పరచవలసిందే. నిజానికి ఈ నా నిర్ణయమునకు అభ్యంతరం తెలిపేవారు ఎవరైనా తక్షణమే నాకు పరమశత్రులవుతారు. కొద్దిసేపటి క్రితమే సీత కూడా తాను గంగా తీరంలో ఉన్న ఆశ్రమాలన్నీ సందర్శించాలని తెలిపింది. ఇప్పుడు వెళ్ళి ఆమె అభిలాషను నెరవేర్చు అన్నాడు. రాముడి ఇలా మాట్లాడడం విని లక్ష్మణి హృదయం కకావికలమైంది. కానీ అగ్రజునికి విధేయుడైన బంటు కావడం చేత అతను సంకోచించకుండా సమ్మతించాడు. తర్వాత ఉదయమే సీత దగ్గరికి వెళ్ళి నీ మనోరథము నెరవేర్చమని నీ భర్త నన్ను ఆదేశించారు అని, నేను నీకు తోడుగా వస్తానని సుమంత్రునితో రథంలో వెళ్ళడానికి రావాల్సిందని ప్రార్థిస్తున్నానని చెప్తారనమాట. సీత ఎంతో మహదానంద భరితురాలై ఆ అత్యంత మనోజ్ఞమైన దుస్తులను అద్భుతమైన ఆభరణములు ధరించిన మీదట లక్ష్మణునితో నేను మహర్షుల పత్నులకు వీటిని మరి అనేకమైన కానుకలను పంచి ఇస్తాను అని చెప్పింది. తర్వాత వాళ్ళు బయలుదేరుతారనమాట. ప్రయాణం సాగుతుండగా సీత, లక్ష్మణ, నా వామనేత్రం ఆకస్మికంగా కంపించడం మొదలైంది. నా మనస్సు విచిత్రంగా అల్లకల్లోలంగా ఉంది. అకస్మాత్తుగా నేను చాలా నీరసపడిపోయాను. భూమి నిండా ఏవో విషాద రేఖలు అలుముకున్నట్టు కనిపిస్తుంది అని చెప్తారు. ఇక్కడ కింద వివరణ ఇచ్చారు. ఎవరో ఒకరు ఒకంత విమర్శించినంత మాత్రాన్నే శ్రీరాముడు సీతను ఎందుకు బహిష్కరించాడని తరచుగా అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. పవిత్రమైన తన పత్ని పట్ల శ్రీరాముడు కఠినంగాను క్రూరంగాను వ్యవహరించినట్లు కనిపిస్తుంది. కానీ ఒక ఆదర్శవంతుడైన మహారాజుగా శ్రీరాముడు తన వంశగౌరవంను నిలిపి భవిష్యత్ తరములన్నింటికీ ఒక నిర్దిష్టమైన ఆదర్శంను నెలకొల్పవలసి ఉంది. ఆయన సీతను బహిష్కరించి ఉండకపోతే భవిష్యత్తులో తక్కువ స్థాయికి చెందిన చక్రవర్తులు తమ పౌరులు చేసే న్యాయమైన విమర్శలకు ప్రతిస్పందించకుండా ఉండేందుకు దీనిని ఒక సాకుగా ఉపయోగించుకొని ఉండేవారు. రాముని నిర్ణయం కఠినాత్మకంగా కనిపించవచ్చు, కానీ సక్రమంగా పరిపాలించాలంటే ఒక మహారాజు కొన్ని సమయాలలో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ప్రజలను పాలించడమే అతని ప్రథమ కర్తవ్యము. ఇతర అంశములు అతని వ్యక్తిగత సుఖ సంతోషములు కానీ లేదా అతని స్వకుటుంబ సభ్యుల సుఖ సంతోషములు కానీ ప్రభావితం చేసేవి అయినప్పటికీ వాటి ప్రాముఖ్యత ఆ తర్వాతనే. అంటే ప్రజల యొక్క సంరక్షణ, ప్రజలను పాలించడమే అతని ప్రథమ కర్తవ్యం అని చెప్తున్నారు ఇక్కడ. అందువల్లనే భవిష్యత్ తరాల రాజులకు ఇది ఆదర్శప్రాయంగా ఉంటుంది అని రాముడు ఈ విధంగా చేశారని ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా సీతమ్మ బాధపడుతూ రాముడు కుశలమేనని నేను ఆశిస్తాను అంటూ ఆందోళనగా చెప్తుందన్నమాట. అప్పుడు ఆమె తన భర్త యొక్క ఇతర బంధువుల యొక్క క్షేమం కోసము దేవతలను ప్రార్థించింది. అంతటా లక్ష్మణుడు అసురపూరిత నేత్రంతో గద్గద స్వరంతో నీవు కూడా ఏమీ దురదృష్టానికి గురి కావని ఆశిస్తున్నాను అన్నారు. ఆ విధంగా సాయంకాలానికి సీత, లక్ష్మణుడు, సుమంత్రుడు గోమతి నది తీరానికి చేరుకొని ఆ రాత్రి అక్కడే ఉండి లక్ష్మణుడు దుఃఖాన్ని నిగ్రహించుకోలేక బోరుమని విలపిస్తారు. అది చూసి ఎంతగానో ఆవేదన చెందిన సీత, లక్ష్మణ నీకేమైంది అని అడుగుతుందన్నమాట.
రామునితో 2 రోజుల విరహాన్ని నీకింత ఆవేదన కలిగిస్తుందా? నేను కూడా రాముణ్ణి అమితంగా ప్రేమిస్తాను కానీ నేను ఇంతగా ఆందోళన చెందలేదు. మనం ఇంకా మహర్షుల దర్శనాన్ని పొందాల్సి ఉంది. కాబట్టి నిన్ను నీవు నిగ్రహించుకో. తొందరగానే మనము అయోధ్యకు వెళ్దాము అని నేను కూడా రాముని చూడాలని తపిస్తున్నాను అని చెప్తుందన్నమాట. తర్వాత వారు గంగను దాటుతారు. ఆ ఆ అప్పుడు లక్ష్మణుడు అశ్రుపూరిత నేత్రములతో, ఓ విదేహ రాజకుమారి, ధర్మాత్ముడైన శ్రీరాముడు నాకు అత్యంత బాధాకరమైన కార్యంను అప్పగించాడు. నిజానికి ఈ కర్తవ్యమును నిర్వహించడం చేత నేను లోకం దృష్టిలో అపయశస్సుకును పొందుతాను. నీ భర్త యొక్క ఆదేశమును నిర్వర్తించడం కంటే నేను మరణించినా ఎంతో బాగుండేది. ఓ మహాసాధ్వి, నేను చేయవలసి వస్తున్న పనికి గాను నన్ను దయచేసి క్షమించు అని అన్నారన్నమాట. లక్ష్మణుడు పెద్ద పెట్టును విలిపిస్తూ నేల కూలాడు. సీత అమితమైన ఆవేదనతో, లక్ష్మణ, ఏమిటి విషయం? నువ్వు చెప్తున్నది నాకు అర్థం కాలేదు. నీ బాధకు కారణం చెప్పమని చెప్తాదన్నమాట. ఏమైనా దురదృష్టము రామునికి వాటిల్లిందా అని ప్రశ్నిస్తుంది. ఆ విధంగా లక్ష్మణుడు ఎంతో గద్గద స్వరంతో ఇలా సమాధానం ఇస్తారు. రాజ్యసభలో రామునికి తాను అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తూ అయోధ్య అంతటా జనాపవాదములు వ్యాపిస్తున్నట్టు తెలిసింది. నిన్ను పునఃస్వీకరించినందున ప్రతి చోట ప్రజలు రాముణ్ణి నిందిస్తున్నారు. అది ఆయనకు ఎంతో వేదన కలిగిస్తుంది. ఓ సీత, నీవు నిష్కలంకవని నాకు తెలుసు, రామునికి కూడా తెలుసు. కానీ ఇక్ష్వాకు వంశం యొక్క పరువు ప్రతిష్టలు నిలపడం కోసం ఆయన నిన్ను త్యజించవలసి వచ్చింది. కనుక మహారాజును అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ ఈ గంగా తీరంలో నీవు ఈ విధంగా బ్రహ్మస్సుల ఆశ్రయం పొందాలి, భగ్న హృదయాలు కావద్దు అని నీ హృదయంలో సదా రాముని తలుస్తూ ఆయన పట్ల అకుంఠితమైన భక్తి శ్రద్ధలతో ఉండు. ఓ జానకి, తద్వారా నీవు అత్యున్నతమైన సుఖ సంతోషమును సాధించగలవు అని చెప్తారనమాట. ఆ విధంగా వింటూనే సీత తక్షణం స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చి ఆమె ఎంతో దీనంగా విలపిస్తుందన్నమాట. అప్పుడు కేవలం బాధలు పడడం కోసమే నాకు ఈ జీవితం ప్రసాదించబడింది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పూర్వం నేను చేసిన మహాపాపం ఏమిటి? ఏ నిర్భాగ్య కన్య యొక్క వివాహంను నేను అడ్డుకున్నందువలన ఇప్పుడు రాముని చేత తోసివేయబడుతున్నాను. నేను నా భర్తను ప్రవాసంలో కూడా విశ్వాసపాత్రులనై అనుసరించి అసంఖ్యాకమైన కష్టములు ఎదుర్కొన్నప్పటికీ సంతృప్తితో ఉండిపోయాను. లక్ష్మణ, ఇక్కడ ఒంటరి దానివై ఎలా బతుకు బండి సాగించగలను? నేను ఎందుకు వదిలివేయబడ్డానని ఋషులు అడిగితే వారికేమని చెప్పేది? నేను చేసిన తప్పేమిటి? నేను సంతోషంగా గంగా నదిలోకి దుమికి నా జీవితంను ముగించుకుంటాను. దాని వలన రాముని వంశం అంతరించేస్తుంది. కానీ అందువలన చేయలేకపోతున్నానని అర్థం అన్నమాట. ఒకంత గుండె చిక్కబట్టుకొని మీదట సీత లక్ష్మణ్తో, నీవు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావని నాకు తెలుసు. నేను నిన్ను నిందించను. అయోధ్యకు తిరిగి వెళ్ళి నా అత్తలకు గౌరవ ప్రణామములు సమర్పించు. నా భర్త పాదాలకు నమస్కరించి ఈ నా సందేశాన్ని అందజేయి. ఓ రామ, నా భక్తి విశ్వాసములు ఎల్లవేళలా నీ మీదనే అచంచలంగా నిలిచి ఉన్నాయని నీకు తెలుసు. నా పాతివ్రత్యం, నా అచంచల ప్రేమానురాగములు నీకు తెలుసు. అయినప్పటికీ అగౌరవ అవమానముల భయముల వలన నీవు నన్ను తృణీకరించావు. ఓ రామ, ఓ నా స్వామి, ఏకైక శరణ్యమా, నీవు ఆ విధంగా చేసి ఉండవలసింది కాదు. ఓ ప్రియ ప్రాణనాథ, నేను నిష్కరంకురాలని అని నాకు తెలుసు కనుక నా స్వీయ దురదృష్టముకు నేను కుమిలిపోను. ఒక పతివ్రతకు ఆమె భర్త దైవ సమానుడు. అందువలన నీవు ఏమి ఆదేశించినప్పటికీ దాని వలన నా జీవితమే త్యజించవలసి వచ్చినా సరే అది నా శ్రేయస్సుకు అత్యుత్తమమైనదని నేను శిరస వహించక తప్పదు అని చెప్పింది. లక్ష్మణుడు సీతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి గంగా నదాన్ని దాటారు. తర్వాత
సీతను ఒకసారి చూడాలనిపించి చూశారు. సీత కూడా సుదూరంగా నిస్మరిస్తూ దుఃఖభారంతో నిష్క్రమిస్తూ దుఃఖభారంతో లక్ష్మణుని వీక్షించింది. తర్వాత సీత అరక్షిత అయి నిగ్రహించరాని విధంగా రోధిస్తూ నేలపై కూలిపోయింది. దుఃఖతప్తుడైన లక్ష్మణుడు సుమంత్ర తన ప్రియపత్ని వినాలన్నందున రాముడు ఇప్పుడు ఎంతటి తీవ్ర వేదన అనుభవించవలసి ఉందో కదా. ఆ విధంగా రాక్షసుల్ని సర్వనాశనం చేసి తన తండ్రి ఆజ్ఞానుసారం ప్రవాసంలో జీవిస్తూ రాముడు అనుభవించిన దుఃఖం కంటే ఇప్పుడు ఆయన పొందనున్న దుఃఖం ఎంతో అధికమని చెప్పారనమాట. తర్వాత సుమంత్రుడు, లక్ష్మణ, నీవు ఆ ఈ విధంగా మితిమైన శోకానికి గురి కావద్దు. ఈ విధంగా రాముడు తన భార్యను త్యజించి వియోగ వేదన అనుభవిస్తాడని మీ తండ్రికి ముందే చెప్పబడింది. నేను ఎప్పుడు ఎవరికి చెప్పనని మీ తండ్రికి వాగ్దానం చేశాను. కనుక నీవు ఇప్పుడు ప్రశ్నిస్తున్నావు కాబట్టి నేను వివరిస్తాను అని చెప్తారు. సుమంత్రుడు ఇలా చెప్తాడనమాట. ఒకప్పుడు దుర్వాసముని ఒక వర్ష ఋతువులో చాతుర్మాస వ్రత పాలనకే వశిష్ఠముని ఆశ్రమం వద్ద నివసించాడు. ఆ రోజు దశరథ మహారాజు వశిష్ఠుని దర్శనంకి వచ్చి ఆ ఋషి పక్కనే దుర్వాసముని ఆసీనుడై ఉండడం చూశాడు. అందువలన ఆయన గౌరవభావంతో ఆ ఋషులందరినీ పూజించాడు. వాళ్ళు కూడా దశరథ మహారాజుకు స్వాగతం పలికి ఆహ్వానించారు. ఆ విధంగా వారి సంభాషణలో దశరథ మహారాజు తన పుత్రుల యొక్క ఆయుర్దాయం గురించి ప్రశ్నించాడు. దుర్వాసముని ఆయనతో, ప్రియమైన మహారాజా, చాలా కాలం కిందట దేవతలతో జరిగిన సంగ్రామంలో దైత్యులు భృగుముని యొక్క పత్నిని ఆశ్రయం వేడారు. ఎందుకంటే ఆమె అంతకుముందే వారికి రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చింది. ఇది చూసిన మహావిష్ణువు క్రుద్ధుడై తన సుదర్శన చక్రమును ఉపయోగించి ఆ తపస్విని యొక్క శిరస్సును ఖండించాడు. దీనికి ప్రతిక్రియగా మహావిష్ణువును భూలోకంలో నరునిగా జన్మించి భార్యా వియోగ వేదన అనుభవించవలసిందిగా భృగుముని ఆగ్రహంతో శపించాడు. ఆ విధంగా క్రోధాన్ని వెళ్ళగక్కిన తర్వాత భృగుముని ఎంతో విచారిస్తాడు. పశ్చాత్తాపంతో ఆయన మహావిష్ణువును పూజించసాగాడు. భృగుముని పట్ల భగవానుడు సుప్రీతుడై ఋషి యొక్క శాప పరిమాణమును స్వీకరించడానికి స్వచ్ఛందంగా అంగీకరించాడు. ప్రియమైన దశరథ, ఈ కారణం చేతనే మహావిష్ణువు నీ పుత్రుడైన రామునిగా అవతరించాడు. అతను అయోధ్య నుండి 11,000 సంవత్సరాలు భూమండలం పాలిస్తాడు. ఆయనకు తన ప్రియతమ పత్ని అయిన జానకి గర్భం ద్వారా 2 పుత్రులు జన్మిస్తారు అని చెప్తాడనమాట. ఆ విధంగా ఇదంతా ముందుగానే దుర్వాసముని మీ తండ్రికి తెలియజేశాడు. ఏది జరిగినా అంతా భగవంతుని సంకల్పానుసారమే జరుగుతుందని గ్రహించి నీవు నీ దుఃఖాన్ని విడిచిపెట్టు అని లక్ష్మణునితో చెప్తారనమాట. తర్వాత ఇద్దరు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. హరే కృష్ణ. క్షమించండి, చాలా లేట్ అయింది. సతీష్ ప్రభుజీ, హరే కృష్ణ. క్షమించండి ప్రభుజీ, ప్రణామాలు. దేని మాది క్షమించేది చెప్పారు కదా మాతాజీ, అంతా హరే కృష్ణ. చాలా లేట్ అయింది ప్రభు. హరే కృష్ణ. పర్లేదు మాతాజీ, హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. భగవద్భక్తులందరికీ అదే వసుదేవ కుటుంబికం భగవద్భక్తులందరికీ కామద ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. ప్రభుజీ వాయిస్ వినిపించడం లేదు మీది. శుభాకాంక్షల వరకు వినిపించింది. అంటే శుభాకాంక్షలు చెప్పాను మాతాజీ, ఎవరేం చెప్పకపోతే నేను కూడా ఊరుకున్నాను. హరే అది మీరు కృష్ణ. క్లోజ్ చేస్తారేమో క్లాస్. కంటిన్యూ చేయండి ప్రభు, మిగిలితే రేపైనా చెప్పండి. టైం చాలా టైం అయిపోయింది మాతాజీ. ఓకే ఓకే, సారీ సారీ. పర్లేదు అట్లే. హరే కృష్ణ. హరే ఆ, కృష్ణ ప్రభు, చెప్పండి ప్రభు ఆ, అయితే. 12 అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ. ఓకే మాతాజీ.
క్లోజింగ్ ప్రేయర్ నమస్తే. చేస్తానండి మాతాజీ. అస్మిన్ చేయండి. పరాత్మన్నను పాద్మకల్పే త్వమిత్రముత్తాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంది వాతాలయ వాస విష్ణోః పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమో అస్తి అభ్యతికः కుతోన్యో లోకత్రయే అపి అప్రతిమ ప్రభావ తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియాయార్హసి దేవ సోఢుम् అగ్నేనయా సుపదారాయే అస్మాన్ విశ్వాని దేవా వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురానమేణో భూయిష్టాం తేన ముక్తిం విదేమ. సూత ఉవాచ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైర్వేदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः. भवे भवे यथा भक्तिः पादयोस्तव जायते तथा कुरुष्व देवेशः नाथः त्वं नो यतः प्रभो नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तं नमामि हरिं परम्. ओम नमो भगवते नरसिंहाय नमस्तेजस्तेजसे आविराविर्भवा वज्रणका वज्रदंश्रा कर्माशयान् रन्धय रन्धय तमो ग्रस ग्रस ओम स्वाहा अभयमभयमात्मनि भूयिष्ठा ओम श्रौं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. अनंत कोटि वैष्णव वृंद की జై. श्रील प्रभुपाद की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. हरे कृष्ण महामंत्र की జై. जय जय. श्री चैतन्य महाप्रभु की జై. जय श्रीमद् भगवद गीता भागवत ग्रंथाल की జై. जय श्री श्री निताय गौर सुंदर की జై. जय जय. अयोध्या श्री राम लल्ला की జై. जय श्री श्री मधुरेश प्रभु की జై. जय जय. गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता. हरे हरि बोल. సమావేశమైన భక్త బృందకి జై.